ఇలా ఇప్పుడు నేను విన్నదేంటంటే, 'రవిబాబు' గారితో 'ఆవిరి' చేసేటప్పుడు అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిన్ను చాలా అంటే చాలా పొగిడేశారాయన. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నారు. ఎప్పుడు ఏది 4, 5 ఇయర్స్ బ్యాకే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పి నీకు ఒక బిరుదైతే ఆయన ఇచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్‌లో అలాంటి ఒక కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా నీకు? యాహ్! నేను రీసెంట్‌గా 'సలార్' మూవీలో యాక్ట్ అవును. చేశాను. సో, దే బుక్డ్ ఫలక్నామా ప్యాలెస్ ఫర్ 1 డే. కానీ షూట్ హాఫ్ డేలో అయిపోయింది. ప్యాకప్ అయిపోయింది. వి వర్ లీవింగ్. దానికంటే ముందు చాలా మంది వచ్చి మాకు చెప్పారు. ఇట్లా పాప చాలా బాగా చేసింది. చాలా తొందర అయిపోయింది అన్నప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఇంత పెద్ద సెట్ ఇంత అవును. వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు చెప్తున్నారని వి ఫెల్ట్ హ్యాపీ. కానీ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ ప్రశాంత్ నీల్ సార్ నా దగ్గరికి వచ్చి మరో సావిత్రమ్మ నువ్వు వావ్! ఇంకా దానికంటే ఇంకెవరికి అంతే కదా! చెప్పండి. మరో సావిత్రి అంటే అది చిన్న మాట కాదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా ఆ రోజు నుంచి ఐ వాజ్ టెల్లింగ్ ఎవ్రీవన్ అబౌట్ ప్రశాంత్ నీల్ సార్. అసలు ప్రశాంత్ నీల్ సార్ నాకు ఇలా చెప్పారు, అలా చెప్పారు. అసలు సార్ సెట్లో ఎలా ఉంటారు, ఇంత హ్యాపీగా అసలు ఇట్లా టెన్షన్ గా లేకుండా కూల్ గా అంతా నడిపిస్తుంటారు. ఇంపాక్ట్ మీరే చూస్తున్నారు సలార్. అవును. సరే, 'సలార్' గురించి అయితే విన్నాము. వాసంతికైతే ఆడిషన్స్ ఇవి చాలా టైం పట్టిన తర్వాత ఆ ఛాన్స్ వచ్చిందని విన్నాము. కానీ నీకేంటి ఓన్లీ జస్ట్ అలా మొహం చూసేసి రేపు నుంచి వచ్చేయమని చెప్పారంట, నిజమేనా? యా, అంటే అక్క షూట్ అప్పుడు నాకు హాలిడేస్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేదాన్ని అక్కతోటి. అక్కతో వెళ్ళినప్పుడు సార్కి పరిచయం చేసింది అక్క. ఇట్లా మా చెల్లి సార్ అన్నప్పుడు యా నైస్ అమ్మ ఏం చేస్తున్నావు సార్ మాట్లాడాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇట్లా మేనేజర్ కాల్ చేసి పాప కావాలి సార్ నాన్నకి కాల్ చేశారు. పాప కావాలి, ఇట్లా ఒక చిన్న రోల్ ఉంది విలన్ తోటి అని కాంబినేషన్ అని అంటే సరే సరే వస్తాము అన్నాము. వెళ్ళాము, చేసాము. సార్ ఇలా అన్నారు, సావిత్రి అన్నారు. ఇంకా దీనికంటే ఎక్కువ కావాలని ఇంకా అంతే కదా.